ఎమ్మెల్సీ ఎన్నికలల్లా ఉపాధ్యాయ సంఘాలే పోటీలు చేసేటి. ఇప్పటి తీరుగా హోరాహోరీగా జరగకున్నా ఉన్నంతలా ప్రచారాలు చేసి సర్కార్ బడుల చదువు చెప్పే పంతులే గెలిచేది. సర్కార్ ప్రభుత్వ బడులను పట్టించుకోకపోతే, సౌలతులు సరిగ్గా లేకుంటే పంతులను పని గంటలు పెంచి అడ్డమైన పనులు చేయిస్తే చదువును అంగట్ల పెట్టి అమ్ముకునేటోళ్లకు సాయం చేసినట్టు చేస్తే అసెంబ్లీలో గట్టిగా కొట్లాడేటోళ్ళు. అట్లా ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్లకు బ్రేకులు పడేది. అందుకే కావచ్చు ఆ ప్రైవేట్ బడులు కాలేజీలు నడుపుతున్నోళ్ళ కన్ను ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడ్డదట. రొయ్యల మూటకు పిల్లిని కావలి పెట్టినట్టే చేస్తున్నారట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఓటర్లు. అవును, ప్రజలకు పంతులకు సేవ గీవా జాంతానై ముందుగాల పెట్టుబడి పెట్టి తర్వాత లాభాలు పొందాలని ఆలోచన చేసేటోళ్ళనే గెలిపిస్తున్నారట. విద్య వైద్యం ఉచితంగా అందియాలే అని కొట్లాడేటోళ్ళు కాదు, అదే విద్యను అద్దాల మేడల్లో పెట్టి అక్షరాలను అమ్ముకొని సొమ్ము చేసుకునేటోళ్ళనే ఎమ్మెల్సీలుగా చేస్తున్నారట చదువుకున్న పంతులు. ప్రైవేట్ విద్యా సంస్థలు నడిపేటోళ్ళు ఎమ్మెల్సీగా గెలిచినాక ఉచిత విద్యను కాపాడటానికి, ఉపాధ్యాయుల హక్కులు రక్షించటానికి గట్టి అంటే మస్తు గట్టిగా కొట్లాడతారన్నట్టు. విద్య పేరుతోని సామాన్యుల రక్తం పీలుస్తున్నారు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడుపుతున్నారు, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, విద్యను అంగట్ల అర్రాసేసి అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళే మాకు న్యాయం చేస్తారు అన్నట్టు నమ్మినరట పంతులు. అందుకే కావచ్చు ఓట్లేసి గెలిపించింది. ప్రైవేటు బడులు కాలేజీలు నడుపుతున్న వాళ్ళే సర్కారు బడులు చక్కగా నడవాలి, అక్కడ సర్కారు అన్ని సౌలతులు కల్పించాలి అని గొంతు బొంగురు బోంగా మండలిలో మాట్లాడతారన్నట్టు. అట్టెట్లా చేస్తారని మీరు ప్రశ్నించకుండ్రి. ఎందుకంటే ఎమ్మెల్సీ అయ్యిందే ఉచితంగా అందరికీ విద్య దొరకాలని, గెలిచినాక సొంత విద్యా సంస్థలలో విద్యా హక్కు చట్టం అమలు చేయాలని, బీద సాదల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పియాలని, అంతేకాదు కడమ విద్యా సంస్థలు కూడా తమ తీరుగా చేసేటట్టు చర్యలు తీసుకోవాలని మండలిలో మాటల మంటలు పెడతారన్నట్టు. విద్య ప్రైవేటీకరణ వ్యాపారీకరణ కావద్దు అనేటోళ్ళ కంటే ప్రైవేటు విద్యా సంస్థలు నడిపేటోళ్లే నయం కాబట్టి ఓట్లేసి గెలిపించిర్రన్నట్టు పంతులు. అయ్యో మేకలకు పులిని కావలి పెట్టినట్టే చేసిండ్రు కదా అని అనకుండ్రి. ఎందుకంటే ప్రైవేట్ బడులు నడిపేటోళ్లే సర్కారు బడులకు న్యాయం చేస్తారు. అవును నిజం, నమ్ముండ్రి ప్లీజ్ అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.